మండలి చైర్మన్ ను అవమానిస్తున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దీనిని మంత్రి అచ్చెన్నాయుడు కొట్టిపారేశారు. చట్టసభలపై తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. మొన్న తిరుపతిలో కాన్ఫరెన్స్ జరిగింది సార్, మహిళా సభ జరిగింది. ఇంటర్నేషనల్ పార్లమెంటరీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద జరిగింది సార్. లోక్సభ స్పీకర్ గారు కూడా వచ్చారు సార్. అందరికీ గణకారం సార్. సరే, ఎవరు మాలాంటి వాళ్ళు పిలిచారా లేదా, పేర్లున్నాయా లేదా, లేదు మా సభ్యులకి గౌరవించారా లేదా పక్కన పెట్టుకుంటే ఇగో సార్, అందులో చైర్మన్ గారు ఎక్కడా కూడా లేదు. అధ్యక్ష పంపిస్తే చూడండి సార్, డిప్యూటీ చైర్మన్ గారికి మళ్ళీ ఉంది, కానీ చైర్మన్ గారికి ఎక్కడ లేదు. కానీ స్పీకర్ గారు ఉంది, డిప్యూటీ స్పీకర్ గారు ఉంది. అంటే ఈ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ గవర్నమెంట్ పార్టీలకు సంబంధించింది సార్. ఇది పార్టీలకు సంబంధించింది సార్. ఇది కాబట్టి ఇది చాలా అన్యాయం సార్. ఎల్వపి గారు కూడా సీనియర్ మెంబరు, చైర్మన్ గా మీకు కూడా తెలుసు. శాసనసభ గాని శాసన మండలి గాని ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష. మీకు శాసనసభలో గాని శాసన మండలిలో గాని ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రికి గాని సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ సీనియర్ ఉన్నారు. ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం, అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ లో మనం వెళ్ళాలి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అవసరమైతే వినండి ఉంది. దీనికి అధ్యక్ష కమిటీ కూడా ఉంది అధ్యక్ష. కమిటీ కూడా అడగండి, తప్పేం లేదు కదా. మీరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ గాని శాసన మండలి గాని ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు